ట్రంప్ మరో నిర్ణయం. 7 ముస్లిం మెజార్టీ దేశాల ప్రజలు అమెరికాలోకి అనుమతించే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అటు అమెరికాలోనూ ఇటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ఇది సరిపోదన్నట్లుగా మరికొన్ని కొత్త విషయాల్ని ఇందులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది మరింత కాకపుట్టేలా చేయడమే కాదు, ట్రంప్ పై వ్యతిరేకత పెంచే వీలుందని చెబుతున్నారు. 7 ముస్లిం మెజార్టీ దేశాల నుంచి అమెరికాకు వచ్చే వలసదారులపై అమెరికా విధించిన ఆంక్షల ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల నిరసనల సెగ తగ్గక ముందే మరిన్ని నిర్ణయాల దిశగా ట్రంప్ సర్కారు అడుగులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. అమెరికాలోకి ప్రవేశించే సదరు 7 దేశాలకు చెందిన పౌరులు తమ ఫోన్ నెంబర్ తో పాటు వారి సోషల్ మీడియా డీటెయిల్స్ తో పాటు బ్రౌజింగ్ హిస్టరీని అందజేయాలన్న షరతును విధించాలన్న దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అదే నిర్ణయం అధికారికం అయితే ఈ నిర్ణయం మరిన్ని విమర్శలకు తావిచ్చే వీలుందని చెబుతున్నారు. ఎందుకంటే ట్రంప్ సర్కారు కోరాలని భావిస్తున్న వివరాలన్నీ ఇచ్చిన పక్షంలో వ్యక్తిగత గోప్యత అన్నది ఏమీ లేకుండా పోతుంది. దీనికి పౌరులు ఏమాత్రం ఇష్టపడే వీలుండదని చెబుతున్నారు. ట్రంప్ సర్కారు చూస్తుంటే అమెరికాలోకి రావద్దన్న సూటి మాట చెప్పకుండా రాకుండా చేయడానికి ఏమేం చేయాలో అవన్నీ చేసే దిశగా పావులు కదుపుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ట్రంప్ నిర్ణయంతో పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్న వారు తాజా నిర్ణయం కాని అధికారం అయితే వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యతకు ఆస్కారం లేకుండా పోయే అంశంపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.